హలో! సమ్మర్ వచ్చేసింది కదా! ఇక్కడి నుంచి అందరూ కూడా ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్ అవి రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటారు కదా! ఆ సిరీస్‌లో మీకు ఈరోజు నేను మొహబ్బత్ కా షర్బత్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండింగ్‌గా ఉంది. ఇందుకోసం ఫస్ట్ మనం సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ సబ్జా గింజల్లో కొంచెం వాటర్ ఏసి ఒక 10 మినిట్స్ నానబెడితే ఇది రెడీ అయిపోతుంది. దీంతో పాటు గోండ్ కట్టరాని కూడా తీసుకుందాం. దీన్నే ఆల్మండ్ గమ్ అంటారు. దీనికోసం ఇది రాత్రి నానబెట్టుకుంటే మార్నింగ్‌కి అలా జెల్లీలాగా తయారవుతుందనమాట. ఈ రెసిపీ కోసం మనం పాలు యూజ్ చేసుకుంటాము. 2 కప్పులు పాలు తీసుకుంటున్నాను నేనిక్కడ. ఇది వెయిట్‌లో వచ్చేసి 500 ఎంఎల్ ఆఫ్ మిల్క్ అనమాట. ఈ పాలనేది ఒక బౌల్‌లోకి తీసుకొని దీంట్లో మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటాము. ఈ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్రాక్సిమేట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్జాక్ట్‌గా కావాల్సిన పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత అవి చల్లగా అయ్యేలోపు మనం వాటర్ మిలన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేసుకోవాలి. సో ఒక 2 పర్సన్స్‌కి సరిపోయే డ్రింక్ చేసుకుంటున్నాము అంటే ఒక హాఫ్ వాటర్ మిలన్ సరిపోతుంది. 2 కప్స్ ఆఫ్ మిల్క్‌కి హాఫ్ వాటర్ మిలన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ పాలు చల్లారిన తర్వాత అందులో 2-3 స్పూన్స్ ఆఫ్ సబ్జా గింజలు అండ్ దాంతోపాటు బాదం పిసిన్ అదే ఆల్మండ్ గమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా బాడీకి చాలా కూలింగ్ ఇస్తుంది. సో వీటితో పాటు మనం ఇందులో రోజ్ ఎసెన్స్ని వాడతాము, లేదా రోజ్ సిరప్ అంటారు దీన్ని. రోజ్ సిరప్ని వాడతాము. ఇలా రోజ్ సిరప్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రోజ్ సిరప్ వేయగానే దాని కలర్ కూడా లైట్ పింకిష్లోకి చేంజ్ అయిపోతుంది. వెరీ బ్యూటిఫుల్ కలర్ వస్తుంది. రోజ్ సిరప్ అనేది బయట సూపర్ మార్కెట్స్లో కానీ కిరాణా షాప్స్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మనకి బ్లింకిట్, జెప్టో వీటిలో కూడా అవైలబుల్గానే ఉంటుంది. రోజ్ సిరప్ బయట కొనుక్కోవడం ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను, ఇంట్లో రోజ్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదాన్ని. రోజ్ సిరప్ యాడ్ చేసిన తర్వాత పాలను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు కలర్ మారిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అనేది ప్యూర్లీ ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఒకసారి దీన్ని స్టిర్ చేసుకోవాలి. అంతే, షర్బత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఈజీగా మనం తాగేయచ్చు. రెసిపీ నచ్చిందా మీకు? అయితే ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాతో షేర్ చేయండి. అండ్ నచ్చిన వాళ్ళు దీని మీద డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది.